Hi viewers, welcome to AS Media. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ముకుంద సినిమాలో గోపికమ్మగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తర్వాత ఈ భామకు దువ్వాడ జగన్నాథం నుంచి అలా వైకుంఠపురంలో సినిమా వరకు దాదాపుగా చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. దీంతో పూజా హెగ్డేను గోల్డెన్ లెగ్ అని తెలుగులో అందరూ ప్రశంసలు కురిపించారు. ఇక ఆ తర్వాత మొదలైంది అసలు సినిమా. తెలుగులో పూజా హెగ్డే సక్సెస్ రేట్ చూసిన బాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అక్కడ అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే ఈ భామకు మాత్రం ఏ సినిమా కలిసి రావడం లేదు. దీంతో ప్రభాస్, రాధేశ్యామ్ నుంచి లేటెస్ట్ సల్మాన్ ఖాన్ కిసీ కా బాయ్, కిసీ కి జాన్ వరకు అన్ని ఫ్లాపులే పడ్డాయి. అయితే వరుసగా ఫ్లాపులున్నా ఈ భామ స్టార్డమ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. పూజా హెగ్డేకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. ముంబైలో ఈ బుట్టబొమ్మ ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిందన్న వార్త ఇంటర్నెట్ లో షికారు చేస్తోంది. సినిమా సెలబ్రిటీలు ఇల్లు, ఫ్లాట్లు, కార్లు కొనేయడం కామనే. కాకపోతే పూజా కొన్న బంగ్లా ఖరీదు ఏకంగా 45 కోట్లు. దీంతో ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. ఇంత విలాసవంతమైన బంగ్లాని ఇప్పటి వరకు ఓ దక్షిణాది నటి సొంతం చేసుకోలేదట. అందుకే పూజా కొన్న ఆ ఇంటి గురించి బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ మధ్య ఫామ్ కోల్పోయి అవకాశాలు తగ్గిపోయిన పూజ ఇన్ని కోట్లు పెట్టి ఇంత కాస్ట్లీ ఇల్లు ఎలా కొంది అని అంతా చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఆమెకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెవులు కొరుక్కుంటున్నారు. పూజాకి హైదరాబాద్ లో కూడా ఓ ఫ్లాట్ ఉంది. తెలుగులో సినిమాలు చేస్తున్న కొత్తలోనే ఇక్కడో విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. హైదరాబాద్ ఎప్పుడొచ్చినా అక్కడే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే పూజ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు సినిమాకు 3 కోట్ల వరకు డిమాండ్ చేసింది కాబట్టి పూజ లాంటి స్టార్ 45 కోట్లు పెట్టి విలాసవంతమైన ఇంటిని కొనడం పెద్ద వింతేం కాదు. కాకపోతే ఇప్పుడు పూజా చేతిలో పెద్దగా సినిమాలు లేవు. అయినా సరే తన సంపాదన అంతా ఇంటిపై పెట్టేసిందా అని కొందరు షాక్ అవుతున్నారు. ఇక ఈ భామ ముంబైలోనే సెటిల్ అయిపోతుందా అని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.